రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సర్కారు అలర్ట్ అయింది. భారీ వర్షాలతో సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ ఉండడంతో అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వేలాడే వైర్లను తొలగించడంతో పాటు ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా చూడాలన్నారు. అవసరమైతేనే జనం రోడ్లపైకి రావాలని సూచించారు. ఇక హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, వర్షాలపై సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? సవంతి కంటిన్యూగా ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సీఎస్తో పాటు పలు శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మేజర్గా ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఒకవేళ భారీ వర్షాలు పడే జిల్లాలకు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇక్కడ నుంచి ఈ 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచనలు చేసింది. కాబట్టి ఈ 2 రోజులకు సంబంధించి ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉంటుంది, అక్కడ ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు, ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ అప్రమత్తంగా ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాలకు సంబంధించిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో మేజర్గా మనము గత వారం 10 రోజుల కిందనే చూసాము. భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, తర్వాత కొన్ని కాలనీలకు నీళ్ళు వచ్చి వాగుల్లా తలపించినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలలో చిన్నపాటి వర్షం పడ్డా కొంత ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇక భారీ వర్షాలు పడితే పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత వాహనదారులు గంటల తరబడి ఈ రోడ్ల మీద ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వాహనదారులకు కానీ అటు ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక హైదరాబాద్ లాంటి ఏరియాలలో ఎక్కడెక్కడైతే ఎక్కువ వర్షాలు పడుతున్నాయో, ఎక్కడెక్కడైతే ఈ నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఉంటుందో, రోడ్ల మీదకి నీళ్ళు వచ్చి వాహనదారులకు ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి ఏరియాలను ముందుగానే గుర్తించి అక్కడ అప్రమత్తం చేయాలి. అవసరమైతే ఈ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ అధికారులు, తర్వాత హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, ఇట్లా వీళ్ళందరూ సమన్వయంతో అక్కడ ముందస్తుగా అలర్ట్ చేసి అక్కడ ఏదైతే వాహనదారులు ఆ రూట్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా అధికారులందరూ కూడా కలిసి సమన్వయంతో పనిచేసి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు అయితే చేశారు. ఇక వీటితో పాటు మేజర్గా ఈ కరెంట్ పోల్కు సంబంధించి భారీ వర్షాల వల్ల చెట్లు ఇరిగిపోతాయి, తర్వాత గాలి దుమారం కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ కేబుల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ తెగిపోయి కింద పడే సిచ్యువేషన్ ఉంటుంది. దానివల్ల ఈ కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రాణ నష్టము జరిగే అవకాశం కూడా ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని ముందస్తుగా గుర్తించి ఎక్కడెక్కడ ఈ గాలులు ఎక్కువగా ఉన్నాయి, తర్వాత ఏమన్నా కేబుల్ ఎక్కడైనా తెగిపోయా, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉన్నదా, ఇట్లా ఎప్పటికప్పుడు ఈ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అక్కడ ఆదేశాలు జారీ చేస్తూ సో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా అప్రమత్తం చేయాలి, ఇట్లా వీటన్నిటిపైన కూడా కీలకమైనటువంటి సూచనలు ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఇక పంట పొలాలకు సంబంధించి ఈ భారీ వర్షాల కారణంగా పంట పొలాల్లో నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత రోడ్లు కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. తర్వాత కుంటలు, చెరువులు నిండిపోయి ఒక్కసారిగా వరద వచ్చి ఈ రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయిన సిచ్యువేషన్ కూడా ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈ 2 రోజుల పాటు కూడా కురిసే వర్షాల కారణంగా భారీ వర్షాలు కనుక వస్తే, అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ముందస్తుగా అలర్ట్గా ముందస్తు అప్రమత్తంగా ఉండేందా, అట్లాంటి వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్గా చేయాలి, తర్వాత 24 గంటల పాటు వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. గ్రౌండ్లో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి అధికారులు ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, తర్వాత హైదరాబాద్ లాంటి ఏరియాలో హైడ్రా, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బందులు రాకుండా, చిన్నపాటి సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇక ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా కొన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో వర్షాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏ జిల్లాలు ఉన్నాయి, ఎక్కడ ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ
అవసరమైతే అదనంగా మరికొంతమంది సిబ్బందిని ఏమైనా నియమించుకోవాలా, ఇంకా ఏమేమి కావాలి అక్కడ ఈ ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి ఏం చేయాలనే దాని మీద సీఎం సిఎస్కు ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సూచనలు చేశారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్రత్యామ్నాయంగా అక్కడ నుంచి తరలించాలి. ఒకవేళ వరదలు వచ్చి అక్కడ ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది, కొన్ని లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ముందస్తుగానే వాళ్ళను పునరావాస కేంద్రాలకు పంపాలని చెప్పేసి సీఎం ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సూచనలు చేశారు. కాబట్టి ఇవాళ రేపు ఈ 2 రోజుల పాటు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అలర్ట్గా ఉండి గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా చిన్నపాటి సమస్య రాకుండా, ఇబ్బంది కాకుండా, ఆస్తి నష్టం కాకుండా, ప్రాణ నష్టం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రవంతి.